అనగనగా విజయనగర రాజ్యంలో ఓ చిన్న రాజ్యం భైరవకోన. అయితే ఆ రాజ్యంని ఊర్వశి అనే అందాల యువరాణి పరిపాలిస్తుంది. ఒకరోజు తన మంత్రిని పిలిచి మనం ప్రక్క రాజ్యాలపై దండెత్తాలి అని ఆదేశిస్తుంది రాకుమారి. మీరు చెప్పిన విధంగానే యుద్ధానికి సర్వం సన్నద్ధం చేస్తాము రాకుమారి. మన దగ్గర ప్రస్తుతం అంత నిధులు లేవు కనుక మనం ఆయుధాలని సమకూర్చలేము అని అంటాడు మంత్రి. ఇలాంటి లేనిపోని సాకులు నాకు చెప్పకు మంత్రివర్య, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అని రాకుమారి అంటుంది. అలా చేస్తే మనం ముందుగా ప్రజలపై పన్ను విధించాల్సి ఉంటుంది. అలా గనక విధిస్తే ప్రజలు మనపై తిరగబడతారు. వాళ్ళు అలా తిరగబడుతూ ఉంటే మనం చూస్తూ ఉంటామా ఏంటి? అలా తిరగబడ్డ వాళ్ళని పట్టి కారాగారాల్లో వేయండి. అలా ఎంతమందిని మనం బంధించగలం మహారాణి? మరైతే ఇప్పుడు ఏం చేద్దాం అంటారో మీరే చెప్పండి. ముందుగా మన రాజ్యంలో ప్రజలపై భారం పడకుండా ఆదాయం వచ్చేలా ఉపాయం చేయాలి. అప్పుడే మన ఖజానా నిండుతుంది. అందుకు ఏం చేయాలి అంటే ముందు మన రాజ్యంలో ఎలాంటి లోటు లేకుండా చేయాలి. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? ఆ పనిని మొదలు పెట్టండి. మీ ఆజ్ఞ యువరాణి. ఆ పనిని మొదలు పెట్టడానికి మన ఖజానా నుంచి కొంత ఖర్చు అవుతుంది. సరే, ఆ పనిని మొదలుపెట్టి ఎక్కువ ఆదాయం వచ్చేలా చేయు. నేను దానికి సమ్మతమే. తప్పకుండా మహారాణి, మీకు మంచి లాభాన్ని వచ్చేలా చేస్తాను. సరే, అయితే ఆ పనిని త్వరగా మొదలు పెట్టండి. నేను వేటకు వెళ్ళాల్సిన సమయం ఇది. వేటకు వెళ్ళాల్సిన ఏర్పాట్లు సర్వం సిద్ధం చేయండి. సరే యువరాణి అని మంత్రివర్య అన్నీ సిద్ధం చేస్తాడు వేటకు. ఇక కట్ చేస్తే అందాల యువరాణి ఊర్వశి అడవిలో ఇలా ఉంటుంది. ఈ అడవి చాలా అందంగా ఉంది, కానీ ఏదో లోటుగా ఉంది. నాకది ఏమీ అర్థం కావట్లేదు. దాంతో పక్కనున్న చెలికత్తె ఇలా అంటుంది, యువరాణి మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు? ఈరోజు కొత్తగా అడుగుతున్నారేంటి? అడవి ఇంత అందంగా ఉంది కదా అంటుంది. ఏమో, ఈరోజు ప్రకృతి అందంగా ఉన్నా కూడా నాకేదో లోటుగా అనిపిస్తుంది. ఏమీ అర్థం కావట్లేదు. చెప్పు కదా చెలికత్తె అని యువరాణి అంటుంది. అదిగో యువరాణి, మీరు చాలా వెతుకుతున్నారు కదా, ఆ అందాలని పక్కకు పెట్టి మనం ఆ లేడీని వేటాడదాం అని ఇద్దరు కలిసి పరిగెడుతూ ఆ లేడీ కోసం పరిగెడతారు. యువరాణి ముందుగా చాలా పరిగెడుతుంది. పరిగెత్తిన ఆ యువరానికి ఓ జింక చాలా దగ్గరలా కనబడుతుంది. ఆ జింక వెనకాలే మన యువరాణి పరిగెడుతూ ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఆ జింక దయ్యంలా పైనుండి మాయమై దయ్యంలా కిందికి వస్తుంది. ఆ దయ్యంలా వచ్చిన అతన్ని చూసి మనం యువరాణి చాలా భయపడుతుంది. అంతట్లోనే ఆ దయ్యం వచ్చి యువరాణిని పైకి తీసుకెళ్తాడు. ఎక్కడికో తెలియదు. చాలా భయపడుతుంది యువరాణి. ఆ యువరాణిని ఓ నిండు చంద్రుని అమావాస్య వేళ ఒక మంత్రగాడి దగ్గరికి ఆ దయ్యం తీసుకెళుతుంది. అతడెవరో కాదు, అమోఘవర్షుడైన ఆ దయ్యం గురువుగారైన ఘోరవర్షుని దగ్గరికి తీసుకొస్తాడు. ఇక మనం చూద్దాం ఏమవుతుందో. తీసుకొచ్చావా అమోఘవర్ష? నా శిష్యుడే అనిపించుకున్నావు. ఇక నీవు ఈమె యొక్క పాలన చేయు. ఎవరిని రానివ్వకుండా చూసుకో. ఈరోజు మనం చేయబోయే కార్యం సఫలీకృతమవుతుంది అని చాలా గట్టిగా అంటాడు. గురువుగారు, మీరు చెప్పిన విధంగానే నేను చేశాను. ఇక మీరేం చెప్పినా నాకు సమ్మతమే. నేను మీ యొక్క కాళ్ళ కింద ఉండేవాడిని గురువుగారు అని అంటాడు ఆ అమోఘవర్షుడు. ఇంకేముంది, అమోఘవర్షుడు మాటలు చెప్పేసి ఇక ఆ రాణిని కాపాడడానికి ఎవ్వరూ రాకుండా ఉండడానికి ఆ గురువుగారు చెప్పిన విధంగానే అక్కడి నుండి మాయమై ఇంకో చోటకి వెళ్తాడు అమోఘవర్షుడు. ఇక కట్ చేస్తే రాజ్యంలో రాజ్యాటనకై రాజేంద్రుడు అనే ఇంకో రాజ్యం నుంచి ఓ మహారాజు గారు వస్తాడు రాజ్యానికి. రాజేంద్రుడు అక్కడికి రాగానే ఒక విషయాన్ని గమనిస్తాడు. అదేంటో కాదు, మహారాణి ఎలా మిస్ అయ్యిందో చూద్దాం పదండి. ఎలా దొరుకుతుందో రాజుకి ఆ విషయం. అయితే ఇద్దరు అమ్మాయిలు ఇలా మాట్లాడుకుంటారు. ఏంటి నాకు అర్థం కావట్లేదు, మహారాణి ఎవరో దయ్యం వెతుకపోయింది అని అంటుంది. అవును,
ఆ మహారాణిని ఎవరో ఎత్తుకెళ్లారంట, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి, మహారాణిని ఏం చేస్తాడో ఏమో అనుకుంటున్నారు. దాంతో ఆ రాజేంద్రుడు మంత్రివర్యని కలుస్తాడు. అవును మహారాజా, మా మహారాణిని ఎవరో దయ్యం మాంత్రికుడు ఎత్తుకుపోయాడు అని తేలింది. మా రాణి ఇలా వెళ్ళింది, ఇలా జరిగింది మహారాజా, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అంటాడు. అవునా, మీరు ఏం చింతించకండి, నేను ఉన్నాను, మీ రాజ్యానికి తోడుగా నా రాజ్యం ఉంది అని మీ రాణిని నేను ఏ విధంగానైనా సరే తీసుకువచ్చే బాధ్యత నాది అని భరోసా ఇస్తాడు ఆ రాజేంద్రుడు ఇచ్చిన మాటలకు మంత్రి చాలా సంతోషపడతాడు. ఇక రాజేంద్రుడు బయలుదేరి ఆ గురువుగారి దగ్గరికి వస్తాడు. ఆ గురువుగారు ఎవరో కాదండోయ్, మన రాజేంద్రు గారి యొక్క గురువుగారు. గురువుగారి దగ్గర రాగానే, నీవు ఎందుకు వచ్చావో నాకు తెలుసు, నీవు వచ్చిన విషయం కూడా నాకు తెలుసు. ఒకటే విషయం చెప్తున్నాను విను. అతడు చాలా మంత్రగాడు, చాలా మాయలమారి. ఆ మాంత్రికుని దగ్గరికి వెళ్ళాలంటే ముందుగా నీవు ఒక దివ్య దృష్టితో ఒక యుద్ధానికి ఎలా అయితే వెళతావో ఓ ఆయుధం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఆ ఆయుధంతో ఒక్కసారిగా కండ్లలో పొడిచి నీవు చంపాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే నీవు అతన్ని సంహరించగలవు. సరే, నేను చెప్పిన విధంగానే ఆ మాంత్రికుణ్ణి ఒక్కసారిగా చంపివేయాలి. అదే కాదు, అమోఘవర్షుడైన ఆ మాంత్రికుని యొక్క శిష్యునికి నీవు 3 సార్ల ఛాతిపై తన్నితే అతను కూడా చనిపోతాడు. అంతేకాదు, నేను ఇచ్చే ఈ ఖడ్గం యొక్క విలువ వెలకట్టలేనిది, ఎందుకంటే ఆ మాంత్రికుణ్ణి చంపేది. కావున నీవు దీన్ని సరిగ్గా వాడు. అంతేకాదు, ఇది ఒకటే కాకుండా నీవు ఏ విధంగా అయితే ఒక మంత్రం చెప్తాను విను అని చెప్తాడు. మంత్రం ఇచ్చి అదేవిధంగా ఆ ఆయుధాన్ని ఇస్తాడు. ఈ ఆయుధంతో నీవు అన్నీ సాధించగలవు శిష్య అని చెప్తాడు. థ్యాంక్ యూ, గురువుగారికి ధన్యవాదాలు అని చెప్పేసి మన అమోఘవర్షుడుకి చంపడానికై మన రాజేంద్రుడు మాయమైపోతాడు. రాజేంద్రుడు మాయమై ఆ మాంత్రికుని దగ్గరికి వెళతాడు. వచ్చాను రా నాయన, నేను చంపేసి మా యువరాణిని తీసుకెళ్తానని అంటాడు యువరాజు. రాజేంద్రుడు అన్న మాటలకు ఇలా అంటాడు మాంత్రికుడు, వచ్చావా, నీవు నన్నేం చేస్తావు? అమోఘవర్ష, వెళ్ళు, అతన్ని సంహరించు. ఆ రాజంట రాజు లేదు గీజు లేదు అంటాడు. యువరాజా, వచ్చావా, నన్ను కాపాడడానికి వచ్చావా, నేను నీకు చాలా కృతజ్ఞురాలనై ఉంటాను అంటుంది. ఇక రాజేంద్రుడు అమోఘవర్షుణ్ణి 3 సార్లు ఛాతిపై తన్ని అమోఘవర్షుణ్ణి చంపివేస్తాడు. ఇక మాంత్రికుణ్ణి చంపడానికి ఆ ఆయుధాన్ని ఒక శ్లోకంతో చదివి ఆ మాంత్రికుని కూడా చంపివేస్తాడు. ఇక కట్ చేస్తే మన రాజ్యానికి వచ్చేస్తారు మన యువరాణి మరియు యువరాజు. యువరాణి గారు మంత్రితో ఇలా అంటారు, నన్ను కాపాడింది రాజేంద్రుడే. రాజేంద్రునికి ఈ విధంగా ఎవరు చెప్పారో నాకు తెలియదు అనుకున్నావా మంత్రివర్య? నీవే అని నాకు తెలుసు. కానీ రాజేంద్రునికి యొక్క ఉన్న ధైర్య సాహసాలను చూసి ఇలా అంటుంది, రాజేంద్రుడు చాలా ధైర్యవంతుడు, గుణశాలి, బుద్ధిశాలి, నాకు తెలుసు, కానీ ఈ విధంగా కాపాడుతాడని నేను అస్సలు అనుకోలేదు అంటుంది. యువరాణి, మీరు అనుకున్న విధంగానే రాజేంద్రుడు చాలా గొప్పశాలి, యుద్ధశాలి కూడా. మిమ్మల్ని కాపాడడం ఎవ్వరి తరం కావట్లేదు, అందుకనే రాజేంద్రుడు దేవుని వరంలా వచ్చి మిమ్మల్ని కాపాడాడు. ఇక మీరు చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు, అందుకే మనం ఈ విధంగా ఇలా మాట్లాడుకుంటున్నాం ఈరోజు. చూశారు కదా మహారాణిని రాజేంద్రుడు ఎలా కాపాడాడో. అందుకనే పెద్దలు అంటూ ఉంటారు, మంచి చెడు అనేవి మన వెంబడి వస్తూ ఉంటాయి అని. మంచి చేయకపోయినా సరే చెడు మాత్రం చేయకూడదు అని అంటూ ఉంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.